మహాగణుడును మహోన్నతుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామములో మీ అందరికీ వందనములు. ప్రియులారా, దేవుని వాక్యము ధ్యానందాము. యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనం. నాయందు నిలిచియుండెడి, మీయందు నేనును నిలిచియుందును. తీగె ద్రాక్షావల్లిలో నిలిచియుంటేనే గాని తనంతట తాను ఎలాగూ ఫలింపదో, అలాగనే నాయందు నిలిచి ఉంటేనే గాని మీరు ఫలింపరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 15వ అధ్యాయములో ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించుంచారు. యేసు ప్రభువారు నిజమైన ద్రాక్షావల్లిగా ఉన్నారని చెబుతూ ఇశ్రాయేలు ప్రజలను గూర్చి, యూదులను గూర్చి ఆయన మాట్లాడుతున్న మాటలు, ఆయన శరీరధారిగా ఉన్న బోధిస్తూ ఉండగా అనేక మంది ప్రజలు ఆయన వాక్యాన్ని వినుటకు వస్తూ ఉన్నారు. ఆయన అంటూ ఉన్నాడు, నా యందు మీరు నిలిచి ఉండండి. అవును ప్రియులారా, ఆయన యందు నిలిచి ఉంటేనే జీవితము ఫలిస్తుందని, దేవుడు తోడై ఉంటానని, కాపాడతానని, వృద్ధిలోనికి తీసుకుని వస్తారని వాగ్దానము చేస్తూ ఉన్నాడు. మీరు నాయందు ఉండకుండా మీకు మీరుగా మార్గమును ఏర్పాటు చేసుకుని మీ సొంత మార్గములో నడిస్తే మీరు ఫలించరు. తీగ ద్రాక్షావల్లిలో ఉండాలి, అప్పుడే అది ఫలిస్తూ ఉంది అని దేవుడు మాట్లాడుచు ఉన్నారు. ఈ యొక్క ఉదయకాల సమయంలో, ఈ క్రిస్మస్ ఆనంద మాసములో దేవుని యందు నిలిచి ఉండాలని, ఆయన నాలోనికి రావాలని, నేను ఫలించాలని విశ్వాసము కలిగి జీవిస్తే నిశ్చయముగా ఆయన హృదయంలో గొప్ప కార్యములు జరిగిస్తారు. జీవితము ఫలిస్తుంది. పరిశుద్ధాత్ముడు సహాయము చేస్తారు. ఫలించడమే ఆయనకి ఇష్టం గనుక ఫలించే జీవితము కలిగి ఉండి పరిశుద్ధాత్మ సహవాసముల వృద్ధిలోకి రావాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు దీవించునుగాక. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకై వందనాలు. మీ మహాకృప దయను బట్టి నాయన యొక్క ఉదయకాల సమయంలో మీరు నాయందు ఉంటే ఫలిస్తారని వాగ్దానము చేశావు. మీ యందుండే భాగ్యము, విశ్వాసం, విధేయత, వినయము, నడవడిక మాకు నేర్పించి బోధించి నీ సన్నిధిలో వృద్ధిలోనికి తీసుకుని ప్రార్థిస్తున్నాం. ఎవరి కష్టములు, బాధలు, ఇబ్బందులు ఉన్నారు వారికి నీ సహాయము చేయమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించునుగాక. ఆమేన్.